తమిళనాడు గవర్నమెంట్ చేస్తున్నది, కర్ణాటక ఒప్పుకున్నది, తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నది, ఏపీ గవర్నమెంట్ చేస్తున్నది. మీ ప్రతిపాదన ఏముందో ఇది ఉషా మెహ్రా కమిషన్కి వీళ్ళకి మరి స్టేట్ గవర్నమెంట్లకి ఇవన్నీ రెడీగా ఉన్నారా మీరు? ఉషా మెహ్రా కమిషన్ కూడా వర్గీకరణ ఏబిసిడి టైప్లో చేయమని చెప్పలేదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టులో కూడా ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయండి. ఫస్ట్ ఎవరెంతమందో వారికి అంత. ఈ స్టేట్ చేయాల్సింది ఏమిటంటే కుటుంబ సర్వే జరిగింది కదా, సమగ్ర కుటుంబ సర్వే, దాంట్లో డేటా వచ్చింది కదా, అది తీయండి. రెండోది, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఏ ఎస్సీలలో ఏ కులాలు లబ్ధి పొందాయి అది డేటా దొరుకుద్ది. దళిత బంధు ఎవరెవరికి అందింది, తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎవరెవరికి ఎంత అమౌంట్ ముట్టింది, ఈ డేటా బయట పెట్టాలి మొదట ఈ చేసే ముందు. రాజకీయపరమైన నినాదం వేరు. ఆర్డినెన్స్ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్. అది నేను అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ కావాలి. అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ కావాలంటే నీకు డేటా కావాలి. 1931 తర్వాత కులగణన లేదు. ఈరోజు కులగణన చెయ్యాలి అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కదా, మరి మోడీ గవర్నమెంట్ కులగణన చేస్తే దేశం సర్వనాశం అయిద్దని చెప్పేసి ఎట్లా ఇస్తున్నాడు? మరి ఈ మోడీ అనేవాడు మానవతావాది ఎట్లయ్యాడు? నిన్నగాక మొన్ననే కదా ప్రెస్ మీట్లో చెప్పింది. మానవతావాది, మాల మేధావులేమో మనువాదులు, మోడీ ఏమో ఇది మానవతావాది. ఈ స్టేట్మెంట్స్ రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ అవుతాయా కావా? అసలు నీకు నా ఇంట్లో కదా నేను కదా షెల్టర్ ఇచ్చింది మందకృష్ణకి కేజీ సత్యమూర్తితో వస్తే. మరి నన్ను మేధావి అనుకుంటారు కదా మీరంతా, మరి నేను మనువాదినా? చెప్పండి. అంటే ఇదంతా ఏమిటి? రాజకీయపరమైనటువంటి చెంచాగిరి చేసేటువంటి, ఓడిగం చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవి రావద్దు. నేను మాలా మాదిగల్లోని కూడా చాలా డెమోక్రటిక్గా కులాన్ని ప్రక్కన పెట్టి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలల్లో ఉన్నారు, మాదిగల్లో ఉన్నారు. నా స్నేహితులంతా కూడా వీళ్ళే. ఇందాక మీకు చెప్పాను చూడండి ఇన్సిడెంట్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. అది ఎవరు చెప్పారు? నీకు డబ్బులు ఇచ్చినటువంటి డాక్టరే చెప్పాడు నాకు. నేను అనేది ఏమిటంటే బై వర్చ్యూ ఆఫ్ అన్టచబిలిటీ, ఈ అన్టచబిలిటీ అనేటువంటి ఒక కడుపు మంట ఏదైతే ఉందో మనందరికీ, ఈ కడుపు మంట మనని ఎక్కడో ఒకచోట కలుపుద్ది. ఆ కలపటాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేయొద్దు నీ స్వార్థ ప్రయోజనాల కొరకు. అది మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు. కానీ వర్గీకరణ పరిష్కారం అయితే అది కలవడం అనేది ఉంటుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా. మీ దాంట్లో కూడా అదే ఉంది. మీరు ముందు ఇది పరిష్కారం అయితే మీరే రాసిండ్రు. నేను యాక్చువల్గా ఒక్క ఎస్ఆర్ శంకరన్ గారు తప్ప, చనిపోయిన ఎస్ఆర్ శంకరన్ గారు తప్ప, కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి బాపనోళ్ళు, ఖమ్మంలో రెడ్డోళ్ళు అటు ఎగదోశారు, ఇటు ఎగదోశారు. ఒక ఎస్ఆర్ శంకరన్ మాత్రం ఒప్పుకోలేదు. నేను ఎస్ఆర్ శంకరన్ గారికి చెప్పాను, ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన నా పేషెంట్ కాబట్టి. రెండో వ్యక్తి నేను కాపాడిన వ్యక్తులు ఎస్ఆర్ శంకరన్ గారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. మొదటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు, రెండో వ్యక్తి మన ఎవరు కాంశీరామ్ గారు, మూడో వ్యక్తి పేరు చెప్పను. ముగ్గురు ఉన్నారు నేను కాపాడిన వాళ్ళని. ఆయన ఎవరు చెప్పను, చెప్పకూడదా? చెప్పను, మీరు వద్దన్నప్పుడు వద్దు. కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సేవింగ్ దెమ్ యాజ్ ఏ డాక్టర్గా. అయితే ఎస్ఆర్ శంకరన్ గారు మాత్రం, నేను వారికి చెప్పింది ఏమిటంటే, ఈ రెండు కులాల్లో ఉన్నటువంటి మేధావుల్ని, యాక్టివిస్టులు మీరు పిలవండి. మీరంటే వీళ్ళిద్దరికీ గౌరవం ఉన్నది. ఒక మీటింగ్ పెట్టేసేసి సంఘంలో పరిష్కరించుకుందాం. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి అది తగినట్టు పద్ధతిలో చేద్దాం. క్రీమీ లేయర్ విషయంలో అసలు ఉన్నవాళ్ళకే దిక్కు లేదు. 6-8% సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నిక తీసుకున్నది లేదు. మోడీ చెప్పింది గవర్నమెంట్. క్రిమి లేయర్ రాజ్యాంగ విరుద్ధం. అది ఎందుకు జరిగిందో తెలుసా మీకు? అది ఎందుకు జరిగిందంటే, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చమార్స్ మొత్తం కూడా 70% ఎంపీలు బీజేపీలో ఉన్నారు, ఎస్సీ ఎంపీలు. వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు, నార్త్ ఇండియన్స్ ఒప్పుకోవట్లేదు. అసలు వీటన్నిటికీ కుట్ర ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలకి ఈ నిప్పు పెట్టడానికి, తర్వాత తెలుగు ఈ సౌత్ ఇండియాలో పెట్టడానికి వాళ్ళ యొక్క ఏది రాముడు పరిపాలించిన ప్రాంతం ఆర్యావర్తం కదా, దక్షిణాపథం రాముడిని రానియలేదు. దీన్ని ఆక్రమించాలని చెప్పేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర బనుతుంది. ఆ కుట్రలో భాగమే ఈ తగాదలన్నీ కూడా. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ. వింధ్యా పర్వతాలకు అవతల దానికి ఎస్సీ వర్గీకరణకి సంబంధం మళ్ళీ చర్చ. అయితే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ బుచ్చన్న, ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇవి
ఒక పాలిటీషియన్కి వాడికి పని ఏముండదు, కుట్ర కుతంత్రాలు తప్ప వాడికి పని ఉండదు. రాజకీయ నాయకుడికి సోషల్ సైంటిస్ట్కి పనులు ఉంటాయి. కానీ మీరు మరి ఇద్దరిని కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా చేస్తున్నా నేను. గొడవ లేకుండా. ఇప్పుడు బతుకుదెరువు కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కలవరు, వాళ్ళ ఇన్కమ్ తగ్గుద్ది, వాళ్ళు కలవరు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళు కలుస్తారు, మిగతా వాళ్ళతో పనిచేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ విశారదన్ ఉన్నాడు, విశారదన్ మహారాజు ఒక ఉద్యమం చేస్తున్నాడు. నేను మాట్లాడాను, పిలిపించి మాట్లాడాను, ఎందుకంటే అబ్బాయి నాకు తెలుసు, బీఎస్పీ నుంచి తెలుసు కాబట్టి. నువ్వు చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా చెయ్యి. నేను ఇచ్చే స్లోగన్ ఏంటంటే, మాదిగలు మాలలకి శత్రువులు కాదు, మాదిగలకి మాలల శత్రువులు కాదు. సైంటిఫిక్గా పంచుకోండి, సైంటిఫిక్గా పంచుకోండి. రెండోది, మీ అందరికన్నా ఇంకా వెనకబడినటువంటి గోజు పెట్టుకొని తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి కూడా ఆలోచించండి.